Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, we come before you with humble hearts. దీన హృదయాలతో మేము మీ ఎదుటకు వచ్చాము. Please open our hearts. దయచేసి మా హృదయాలను తెరవండి. Speak to us. మాతో మాట్లాడండి. Bind the powers of darkness in your name. చీకటి శక్తులన్నింటినీ కూడా బంధించండి. We spell your name with all our hearts. మా హృదయం అంతటితో మీ నామాన్ని మేము ఉచ్చరిస్తున్నాము. Your name is powerful. మీ నామము శక్తివంతమైనది. The devil and his agents cannot be here. సాతాను వాడి సమూహము, వాడి దురాత్మల సమూహము ఏది ఇక్కడ పనిచేయకుండా సహాయం చేయండి. We do not want any disturbance of these evil spirits. ఈ దురాత్మల యొక్క ఏ డిస్టర్బెన్స్, కలవరపరిచేది ఏది ఉండకుండా మీరే సహాయం చేయండి. You know the needs of the hearts of these people. ఈ నీ ప్రియుల హృదయాల్లో ఉన్నటువంటి అవసరతను ఎరిగి ఉన్నావు ప్రభువా. They are your children. వారు నీ బిడ్డలై ఉన్నారు. They need your word. వారికి నీ వాక్కు అవసరమై ఉన్నది. Through that word they can live spiritually. ఆ వాక్కు ద్వారా వారు ఆత్మీయంగా జీవించగలరు. We want to feel the touch of your spirit. మీ ఆత్మ తాకుదలను మేము కోరుకుంటున్నాము. Let your spirit freely move upon us, O Father. నీ ఆత్మ మా మీద స్వేచ్ఛగా పనిచేయనివ్వండి. Lord, help us to receive your touch. ప్రభువా, మీ తాకుదలను పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. Physically, spiritually and mentally. ఆత్మీయంగా, శరీరపరంగా, మానసికంగా కూడా. Open our eyes. మా నేత్రాలు తెరవండి. Open our ears. మా చెవులను తెరవండి. Open our hearts. మా హృదయాలను తెరవండి. Please speak to me also. దయచేసి నాతో కూడా మీరు మాట్లాడండి. Through me, please speak to these dear people. నా ద్వారా ఈ నీ ప్రియులతోనూ మీరు మాట్లాడండి. Anoint me once again. నన్ను మరొక మారు మీరే ప్రతిష్ఠించండి. I feel my weakness. నా బలహీనతను నేను ఎరుగుతూ ఉన్నాను. You can strengthen me, O Father. నీవు నన్ను బలపరచగలవు దేవా. I depend upon you. నీ మీదే నేను ఆధారపడుతూ ఉన్నాను. Help me, Lord. నాకు సహాయం చేయండి దేవా. Be with these dear people also. ఈ నీ ప్రియులకును మీరే సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Please be seated. దయచేసి అందరూ కూర్చోండి. We have come to the last month of this year, 2024. 2024 సంవత్సరంలో ఆఖరు భాగానికి లేదా ఆఖరి దినాల్లోనికి And we are in the December 1st. మనము డిసెంబర్ 1వ తేదీలో. This is the Christmas month. మరి డిసెంబర్ Today what is date? What is the date? 24th. Last week of this last month, November month. ఈ నవంబర్లో ఆఖరి వారంలో మనం ఉన్నాము. We are entering into Christmas month. మరి క్రిస్మస్ మాసంలోనికి మనము వెళ్ళబోతున్నాము. Already many people are feeling the Christmas season in their hearts. ఇదివరకే చాలా మంది హృదయాల్లో ఆ క్రిస్మస్ గూర్చిన తలంపులతో నింపబడి ఉన్నారు. They are already singing Christmas songs. వారు ఇప్పటికే ఆ క్రిస్మస్ గూర్చిన సాంగ్స్ చూస్తూ ఉంటారు. Even before the date. ఆ తేదీ రాక మునుపే వారు చూస్తూ ఉంటారు. Now we are in the Advent before Christmas. మరి ఇప్పుడు మనం క్రిస్మస్ కి ముందు దినాల్లో ఉన్నాము. We remember generally every time the first chapter of Luke, that is about Zechariah and Elizabeth. మరి సాధారణంగా జకరియా ఎలిజబెత్ గూర్చి ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాము. Zechariah was a Levite. జకరియా లేవీయుడు. He was chosen by God. అతడు దేవుని ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి. To serve in the temple. దేవుని మందిరములో సేవ చేయుట కొరకు doing the duty of priest unto the Lord. దేవుని మందిరంలో యాజకత్వం చేయుట కొరకు. Let us turn to Luke first chapter. లూకా సువార్త 1వ అధ్యాయం చూద్దాము. And verse 5. 5వ వచనము. Read. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను.
అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ his wife was, as you know, Elizabeth. అతని భార్య పేరు ఎలిజబెతు. 6 verse. 6వ వచనము. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. Both of them were distant ascendants of a man known Amram. మరి ఈ ఇద్దరు కూడా అమ్రాము అనే ఆ వ్యక్తి నుంచి, ఆ వంశము నుంచి వచ్చినవారు. They were called noble family. ప్రఖ్యాతిగాంచిన వారి కుటుంబము ప్రఖ్యాతిగాంచినటువంటి కుటుంబము. Among the people of Israel. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రఖ్యాతిగాంచిన కుటుంబము. Let us turn to Numbers. The book of Numbers. సంఖ్యాకాండం చూసినట్టయితే chapter 26. 26వ అధ్యాయము and 59 verse 59. 59వ వచనము. The name Amram's wife was Jochebed. అక్కడ అమ్రాము భార్య పేరు యోకెబెదు. The daughter of Levi. ఆమె లేవి కుమార్తె. Whom her mother bare Levi to in Egypt. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. And she bare unto Amram Aaron, Moses and Miriam. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. It was King David who divided Levites into 24 courses, తరగతులు, 24 courses for the performance of duties as priest. రాజైన దావీదు లేవీయులను దరిదాపు 24 తరగతులుగా విభజించడం జరిగింది. వారికి విధులను నిర్ణయించడం జరిగింది. Zechariah was blessed and chosen to perform the duties. అయితే జకర్యా ఈ రీతిగా ఎన్నుకొని తన విధులను నెరవేర్చుటకు ఎన్నుకొనుటను బట్టి అతను ఎంతో ధన్యుడుగా ఉన్నాడు. What was his duty? అతని కార్యం లేదా అతని విధి ఏంటి? To burn incense before the altar of incense. దేవుని బలిపీఠం ఎదుట ధూపమును అతను వేయాలి, ధూపం వేయాలి. On behalf of children of Israel. ఇశ్రాయేలు ప్రజల పక్షముగా అతడు ధూపము వేయవలసిన విధి అతనిది. So 2 times he must burn the incense. 2 మార్లు అతను ధూపము వేశాడు. Morning and evening. 2 మార్లు వేయాలి, ఉదయము సాయంకాలం. While he performed his duties of burning incense upon the altar of incense. ఆ ధూప వేదిక పైన ధూపమును వేయాలి. అతను ఆ కార్యం చేస్తున్నప్పుడు 10th verse we see 10th verse. 10వ వచనము. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. He only was allowed to enter into the holy place. మరి పరిశుద్ధ స్థలములోనికి కేవలము జకర్యా మాత్రమే అనుమతించబడతాడు వెళ్ళడానికి. The whole multitude of the people were praying without or outside at the time of incense, burning incense. మరి ధూప సమయమందు మిగిలిన ప్రజల సమూహమంతా కూడా బయట నించోవాలి. So both of them, they were before God. The man who burned incense and the people, all of them, they are before God. అయితే ఈ ధూపం వేయవలసిన వ్యక్తి, ప్రజల సమూహం అంతయు కూడా దేవుని ఎదుట ఉండాలి. It's like symbolism. Inside was being done and outside the temple also. అది ఒక సూచనగా ఉంది. లోపలి భాగంలో దేవుని మందిరమునకు, బయట భాగంలో It's we can imagine heaven. మనము పరలోక రాజ్యాన్ని ఊహించుకోవచ్చు. There God is watching us. అక్కడ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. Not only God, దేవుడు మాత్రమే కాదు, the beings and the living beings there and angels, they are all now watching you and me also. అక్కడున్న దూతల సమూహము మరి ఇతరమైన అందరూ కూడా మనల్ని చూస్తూ ఉన్నారు. As we worship God, sing and pray, మనము దేవుని ఆరాధిస్తూ పాడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు we must feel the presence of God. మనం దేవుని సన్నిధిని అనుభవించగలగాలి. You can also
have the feeling that angels are around you and angels are the angels there in heaven are also watching you. దూతలు మన చుట్టూ ఉన్న అనుభవము, పైనుండి దేవదూతలు చూస్తున్న అనుభవము కూడా మనం గ్రహించాలి. Yeah, many people they don't have that feeling. చాలా మందికి ఆ అనుభవము లేదా ఆ ఫీలింగ్ ఉండదు. Yeah, once when I was in Hyderabad, when I was praying in Banjara Hills. ఒకమారు నేను హైదరాబాద్ ప్రాంతంలో ఉండి బంజారా హిల్స్ ప్రాంతంలో ప్రార్థించుకుంటున్నప్పుడు, when I was singing a song, నేను ఒక పాట పాడుతున్నప్పుడు I felt that angels were around me. నా చుట్టూ దేవదూతలు ఉండడం నేను And they were also singing with me. ఆ దేవదూతలు కూడా నాతో కలిసి పాడుతున్నారు. You must have that feeling. ఆ అనుభవమును కలిగి ఉండాలి. Let us turn to Revelation. ప్రకటన గ్రంథం చూద్దాము. And chapter 5. 5వ అధ్యాయము verse 13. 13వ వచనము. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. People all around, the creatures all around and under the earth and such as are in the sea and are that are in them hearts, I saying, blessing and honor and glory and power be unto him that sitteth upon the throne and unto the Lamb forever and ever. పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. Just imagine. ఒక్కసారి ఊహించుకోండి. All the creatures, అన్ని సృష్టము, ప్రతి జీవి, all in the world above and underneath the earth, ఈ భూలోకంలో ఉన్న జీవులు, పరలోకములో భూమి క్రింద ఉన్న జీవులు, and at a time they are saying blessing and honor and glory and power unto him. అవన్నీ కూడా అన్ని జీవులన్నీ ఒక్క మారే ప్రభువునకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు అని చెప్పుట. Did you ever say like that? నీవెన్నడైనా ఆ రీతిగా చెప్పావా? In your solitary prayer, నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో. Many people they don't go out for solitary prayer. చాలా మంది వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళరు. Many people they don't feel the presence of God. ఆ ప్రార్థనల్లో వారు దేవుని సన్నిధిని కలిగి ఉండరు, అనుభవించరు. You know our other church building at Sharon. మనకు ఉన్న మరొక చర్చ్ ఆ షారోన్ మందిరంలో many years ago it was like a forest and I came here with my father. చాలా సంవత్సరాల క్రితము నేను నా తండ్రితో వచ్చినప్పుడు అది కేవలం ఒక అడవి ప్రాంతంగా ఉండేది. I didn't know how to go to Gollapalam. మరి అసలు ఈ గొల్లపాలెంకి ఎలాగా రావాలో కూడా నాకు తెలియలేదు. Because I came here as I was a student of 6th class or 7th class. 6th class లేదా 7th class ఆ సమయంలో ఉన్న ఒక విద్యార్థిగా ఉన్న సమయంలో నేను రావడం జరిగింది కనుక. But I forgot everything. ఆ తర్వాత నేను అన్నింటిని మర్చిపోయాను. Again when I came to these Andhra parts. అయితే మరలా నేను ఈ ఆంధ్ర ప్రాంతాలకు వచ్చినప్పుడు as a servant of God, దేవుని సేవకునిగా వచ్చినప్పుడు I was in place Akividu. నేను ఆకివీడు ప్రాంతంలో ఉండి ఉన్నాను. Once I asked my father, do you know Gollapalam? ఒక మారు నేనే నా తండ్రిని అడిగాను, మీకు గొల్లపాలెం గుర్తుందా, తెలుసా? I know one man, he said. ఆయన నాకు ఒక అతను అక్కడ తెలుసు అన్నాడు. And I asked my father, will you take me there? మరి నన్ను అక్కడికి తీసుకెళ్తారా అని అడిగాను. I went, a church was there. అక్కడ ఒక సంఘం ఉన్నది. He took me to that church and because he knew an elder of that church. మరి మా తండ్రికి ఆ సంఘంలో పెద్ద తెలుసు గనక ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లారు. And he was conversing with him. ఆయనతో మా తండ్రి గారు మాట్లాడారు. So I thought in myself, why should I hear their conversing? And I told them, I'm going out to somewhere to pray. వారిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో, మీరు ఎలాగో మాట్లాడుతున్నారు కదా, నేను ఎక్కడికైనా వెళ్ళి కొంత ప్రార్థన చేసుకుంటాను అని చెప్పాను. I left that place
and sat in a place. ఆ తర్వాత వాళ్ళున్న స్థలం విడిచిపెట్టి వెళ్ళి ఒక చోట కూర్చున్నాను. I was praying and praying. కూర్చొని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Yeah, when I was praying, God told me, నేను ప్రార్థిస్తూ ఉన్న సమయంలో దేవుడు నాకు చెప్పారు, I am give this place to you. నేను నీకు ఈ స్థలాన్ని ఇవ్వబోతున్నాను. It was like a forest at that time. ఆ సమయంలో ఆ స్థలము అరణ్యంగా ఉన్నది. So after some years again I came. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా నేను వచ్చాను. And I put up my tent here. ఇక్కడ నేను నా గుడారం వేసుకున్నాను. And I was going here and there. I saw a church was there in the same place where I was playing before some years back. ఇక్కడ పాక వేసుకొని అటు ఇటు వెళ్తూ ఉండేవాడను. మరి నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడ ఒక చర్చ్ అనేది నిర్మించబడడం నేను చూశాను. I was thinking, నేను అనుకున్నాను, it would be good if I have this church like this in this place. ఈ స్థలంలో ఇలాంటి మందిరం ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నాను. Really God fulfilled that thought. నిజంగానే దేవుడు నాకు వచ్చిన ఆ తలంపును నెరవేర్చారు. Yeah, that man of the owner who built that church called me. ఆ సంఘము లేదా ఆ మందిరమును నిర్మించినటువంటి వ్యక్తి నన్ను పిలిచారు. Though I didn't want to take, నాకు ఆ మందిరంను తీసుకోవడము ఇష్టం లేకపోయినా forced me. ఆయన నన్ను బలవంతం చేశారు. And he really fulfilled that promise which he had given me also. దేవుడు నిజముగానే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. He will do like that. ఆయన ఆ రీతిగా చేస్తారు. You people are not going alone and praying. కానీ మీరు ఒంటరిగా వెళ్ళి ప్రార్థించుకోవడం లేదు. మరి I prayed all these places many days. Nights and days. ఇక్కడ ఈ ప్రాంతంలో రాత్రులు పగళ్ళు ఎన్నో స్థలాల్లో ఈ చుట్టుపక్కల ఎన్నో స్థలాల్లో నేను ప్రార్థించేవాడు. It was only a forest. ఇది కేవలం ఒక అరణ్య ప్రాంతమే, wilderness. ఒక అడవిగా ఉండేది. But it is a marvelous thing to imagine how God gave me all these things where I prayed. అయితే నేను ఎక్కడ ప్రార్థించానో ఆ స్థలాలనే దేవుడు ఇప్పుడు ఇవ్వడం అనేది అది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. I didn't have any money. నాకు ఏ ధనము లేదు. But everything God has given me. అయినప్పటికీ దేవుడు సమస్తాన్ని ఇచ్చారు. When you wait in the presence of God, నీవు దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పుడు God will give you thoughts how to pray. దేవుడు నీకు ప్రార్థన పూర్వకమైన తలంపులను ఇస్తారు. You people, you don't have that such kind of attitude towards prayer. కానీ మీకు ప్రార్థన ఎడల అలాంటి వ్యవహారం లేదు. When we meditate these verses, మీరు ఈ వాక్య భాగాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు you must pray in your hearts, Lord, give me this experience. మీరు ప్రార్థించాలి, ప్రభా నాకు ఈ అనుభవాలను దయచేయండి అని. But if there is sin in you, కానీ నీలో పాపం ఉంటే how can God give you his thoughts? దేవుడు ఎలాగా ఆయన తలంపులను నీకు ఇవ్వగలుగుతాడు? You must always understand your own heart. అన్ని వేళలా నీవు నీ హృదయాన్ని అర్థం చేసుకోవాలి. Some people are praying and praying. కొంతమంది ప్రార్థిస్తూ ఉంటారు. But there is no result. అయినప్పటికీ ఫలితం ఉండదు. What did God speak to you? దేవుడు నీతో ఏం మాట్లాడాడు? So what answer you can give me? మరి ఏ జవాబు నువ్వు ఇవ్వగలుగుతావు? What God told you and spoke to you? దేవుడు నీతో ఏం మాట్లాడాడు, ఏమని చెప్పాడు అని విషయమై what is the result? ఏంటి ఫలము? You are praying, that's all. I am happy. కేవలము నేను ప్రార్థించుకున్నాను, నాకు సంతోషంగా ఉంది అంతే. But God will show you your heart condition. కానీ దేవుడు నీ హృదయ పరిస్థితిని నీకు చూపించాడా? What is your heart condition? నీ హృదయ పరిస్థితి ఏంటి? According to the condition of your heart, నీ హృదయ పరిస్థితికి తగిన రీతిగా He will speak to you. ఆయన నీతో మాట్లాడతారు. Even when you read some verses from the Bible, బైబిల్లో నుంచి కొన్ని వాక్య భాగాలు చదివినా కూడా, and He speaks to you through the word of God. ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు. But you don't have that habit of going alone into the presence of God. కానీ నీకు దేవుని సన్నిధిలోనికి ఒంటరిగా వెళ్ళేటువంటి అనుభవము లేదు. You must have a decision that God must speak to me and I must have some experience with Him. ఒక నిర్ణయం నువ్వు కలిగి ఉండాలి. దేవుడితో నేను మాట్లాడుకోవాలి, ఆయన నాకు జవాబు ఇవ్వాలి, మాట్లాడాలి అని. If you want to go to a minister, ఒకవేళ నీవు ఒక మినిస్టర్ దగ్గరికి, మంత్రి దగ్గరికి వెళ్ళినట్టయితే, with an object of
having a problem, ఒక సమస్యను గూర్చిన విషయాన్ని బట్టి వెళ్ళి ఉంటే, and you expect some answer from him. అతని నుంచి నువ్వు ఏదో కొంత జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. Yes or no. అవును అని గాని కాదు అని గాని చెప్పాలనుకుంటావు. They will say this is not the way to approach. వారు అంటారు ఇది కాదు పద్ధతి మీరు రావడానికి. Yes, some people they tell you how to approach and how to get it done. మరి ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు ఎలాగా కలవాలి, ఎలాగ నీ సమస్యను పరిష్కరించుకోవాలి అని. If you don't have that experience, నీకు అలాంటి అనుభవం లేకపోతే how can you be called as a Christian? మరి నీవు క్రైస్తవుడు అని ఎలా పిలువబడతావు? If you regard sin in your heart, నీ హృదయంలో పాపమును లక్ష్యం చేసిన ఎడల God cannot hear your prayer. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. Psalm 66 and verse 18. కీర్తన 66:18 వచనం. Come and read. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. So that's how God is not hearing your prayers. అందును బట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు. And you don't have any answer to your prayers. అదే రీతిగా నీ ప్రార్థనకే జవాబు నువ్వు పొందుకోవడం లేదు. God will give you the spirit of prayer. దేవుడు నీకు ప్రార్థనాత్మని ఇస్తాడు. When you open your mouth, నీ నోటిని నువ్వు తెరిచినప్పుడు remember the word of God. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. Open your mouth widely. నీ నోటిని బాగుగా తెరువు. I will fill it. నేను దాన్ని నింపెదను. It is the duty of God to fill your mouth. నీ నోటిని నింపే బాధ్యత ఆయనది. But you are not opening your mouth widely. కానీ నీవు నీ నోటిని బాగుగా తెరవడం లేదు. Widely means you are just sitting and praying for 5 minutes and 10 minutes and going away. బాగుగా తెరవడము అంటే కేవలం 5 లేదా 10 నిమిషాలు కూర్చొని ప్రార్థించి వెళ్ళిపోవడం అంతే. How can God speak to you? మరి అలాంటప్పుడు దేవుడు ఎలా నీతో మాట్లాడతాడు? If you want to go to a big man, నీవు ఒక గొప్ప వ్యక్తి యొద్దకు వెళ్ళాలనుకుంటే you will spend some time. నీవు కొంత సమయం గడుపుతావు. And you will spend some time with the doorkeeper also. అక్కడున్న కాపల వ్యక్తి డోర్ కీపర్ తో కూడా కొంత మాట్లాడతావు. How can it can be done and what can I do, and who will sit with him and talk. ఆ గుమాస్తాను కలిసి ఎలా వెళ్ళాలండి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని అడుగుతారు. He will guide you. అతనే మిమ్మల్ని ఎలా వెళ్ళాలో చెప్తూ ఉంటాడు. When you approach that officer, అలాంటి ఒక అధికారిని నువ్వు కలుస్తున్నప్పుడు you should talk like this. నీవు ఇలాగా మాట్లాడాలి. You should be so humble. నీవు ఎంతో దీనుడుగా ఉండాలి. If you say you are a rich man, ఒకవేళ నేను ధనవంతుడను అని చెప్పినట్లయితే you cannot get any benefit. నీకు ఏ లాభము ఉండదు. మరి you must be so humble. అక్కడ నువ్వు ఎంతో దీనుడవుగా ఉండాలి. You don't be a hypocrite there. అక్కడికి వెళ్ళి వేషధారిగా ఉండకూడదు. Like that he will guide you. ఆ రీతిగా ఆ గుమాస్తా నీకు అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. So if you do not maintain what he says, అతను చెప్పిన విషయాల్ని నువ్వు పట్టించుకోకుండా ఉంటే, సరిగ్గా చేయకపోతే how can you get result? మరి నీవు కోరుకున్న ప్రతిఫలం ఎలా పొందుకుంటావు అధికారి నుండి? You have sin in your heart. నీ హృదయంలో నీకు పాపం ఉంచుకున్నావు. But you are not aware of that. కానీ నీవు దాని విషయమై అర్థం చేసుకోవట్లేదు. Even if you know that sin, నీకు ఆ పాపం ఏంటో తెలిసినా కూడా you are keeping that sin inside in your heart. ఆ పాపాన్ని నీ హృదయంలో అలాగే ఉంచుతున్నావు. You are not letting out. దాన్ని బయటికి తీయడం లేదు. You are not confessing. దాన్ని ఒప్పుకోవడం లేదు. If you do not confess your sin, నీ పాపమును నువ్వు ఒప్పుకొనకపోతే how can he have mercy upon you? మరి దేవుని కృప నీ ఎడల ఎలా కలుగుతుంది? Why Jesus told about the parable of the prodigal son? ఎందుకు యేసుక్రీస్తు తప్పిపోయిన కుమారుడి గూర్చిన ఉపమానం చెప్పారు? It's a guidance. అది నడిపింపు గూర్చినది. It is a guidance how to approach God for forgiveness. దేవుని యొద్దకు మనము ఎలాగా వెళ్ళాలి క్షమాపణ కొరకు అనే నడిపింపు ఆ ఉపమానం ద్వారా లభిస్తుంది మనకు. How that fellow went away without caring for the admonition of his father. ఆ చిన్న కుమారుడు తండ్రి ఎడల ఏమి పట్టింపు లేకుండా ఎలా వెళ్ళిపోయాడు దూరదేశానికి. He went far away from the love of his father. తన తండ్రి ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. There is nothing lacking in the house. నిజానికి అతని ఇంట్లో ఏ కొరత లేదు. But he went away with his friends. అయితే అతడు తన స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాడు. Spent all the money. తన సంపాదన అంతా ఖర్చు చేసుకున్నాడు. With harlots.
తన ధనమంతా ఖర్చు చేసుకున్నాడు, వేశ్యలతో తిరిగాడు. He went like a vagabond. He went here and there and spent all the money. దేశ దిమ్మరి వలె అటు ఇటు తిరుగుతూ తన ధనమంతా ఖర్చు చేసుకున్నాడు. They are drinking, going to the clubs and dancing. త్రాగడము, క్లబ్లకు వెళ్ళడము, డాన్స్ చేయడము, and spent everything. అన్నింటినీ కూడా. And he lost everything. ఆ తర్వాత అన్ని ఖర్చు చేసిన తర్వాత అంతటిని కోల్పోయాడు. He lost his health also. తన ఆరోగ్యమును కూడా కోల్పోయాడు. Nothing to eat anything. అతని దగ్గర పెట్టుకోవడానికి మంచిదైనది ఏది కూడా మిగిల్చుకోలేదు. Then the Bible says then he remembered. కానీ వాక్యం సెలవిస్తుంది అప్పుడు అతడు జ్ఞాపకం చేసుకున్నాడు అని. In my father's house. నా తండ్రి ఇంటిలో there is plenty. ఎంతో సమృద్ధి ఉన్నది. Even the servants are getting good food there. నా తండ్రి ఇంటిలో ఉన్న సేవకులకు సైతం మంచి ఆహారం దొరుకుతుంది. Now I don't have anything to feed my stomach. ఇప్పుడు నేను నా పొట్టను నింపుకోవడానికి కనీసం ఏ ఆహారం కూడా లేదు. He realized his mistake. అతడు తన తప్పిదమును తెలుసుకున్నాడు. I disregarded the love of my father. నేను నా తండ్రి ప్రేమను నిర్లక్ష్యపరిచాను. How my father used to love me. నా తండ్రి ఏ రీతిగా నన్ను ప్రేమించేవాడు. When he realized, what did he do? అతను దాన్ని గ్రహించినప్పుడు ఏం చేశాడు ఆ కుమారుడు? He did not commit suicide. అతడు సూసైడ్ చేసుకోలేదు, ఆత్మహత్యకు పాల్పడలేదు. కానీ he did not go anywhere. మరి ఎక్కడికో వెళ్ళిపోలేదు. Only right he returned to his father. అతడు నేరుగా తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. He was thinking within himself. తనలో తానే తలంచుకున్నాడు. I will say to my father like this. నేను నా తండ్రితో ఇలాగ చెప్తాను. Father, తండ్రి, forgive me. నన్ను క్షమించండి. I disobeyed you. నేను మీకు అవిధేయత చూపించాను. I disobeyed the heavenly Father. పరమ తండ్రికి. And now please accept me as your servant, not as a son. కనుక దయచేసి నన్ను నీ సేవకుడిగా అంగీకరించండి, నీ కుమారుడిగా కాదు గాని. But his father was looking from far away, when he was coming. కానీ తండ్రి ఈ కుమారుడు దూరం నుంచి వస్తున్నప్పుడే చూస్తూ ఉన్నాడు. He has become so weak. అతను ఎంతో బలహీన పడిపోయాడు. The first time when he was coming, he could not realize he arrived. మరి ఆ కుమారుడు వస్తున్నప్పుడు మొదట చూసి గుర్తుపట్టలేని పరిస్థితి గాని. Such way he became so weak and weak. ఆ కుమారుడు అంత బలహీన పడిపోయాడు. But all the time he was remembering his son only. అయినప్పటికీ ఆ సమయాలు, ఆ దినాలన్నిట కూడా తండ్రి తన కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. Waiting for him only, day and night. ఎంతగానో రాత్రింబగలు తన కుమారుడి నిమిత్తమే వేచి చూస్తూనే ఉన్నాడు. Finally he saw and recognized the image. చివరికి ఆ దృశ్యమును చూసినప్పుడు వెంటనే తండ్రి గ్రహించాడు. He came down from his tower. అతడు తన మేడ దిగి క్రిందకు వచ్చేసాడు. And he ran towards his son. తన కుమారుని వైపు పరిగెత్తాడు. And he hugged him. వెళ్ళి అతని కౌగిలించుకున్నాడు. Kissed him. అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. And brought him. అతన్ని తిరిగి ఇంటిలోనికి తీసుకొచ్చాడు. And he commanded the servants to give him a bath. అదే రీతిగా తన సేవకులను పిలిచి స్నానం చేయించండి అతనికి చెప్తున్నాడు. Gave him new dress. అతనికి క్రొత్త వస్త్రాలు ధరింపజేయండి. And put him a ring in his hand, a finger. అతని చేతికి ఉంగరం పెట్టండి. He made a great feast. అక్కడ గొప్ప విందు అతను చేశాడు. When you look at that incident, ఆ సన్నివేశాన్ని మనం చూసినట్లయితే what must you do? నీవేం చేయాలి? Like that prodigal son. ఆ తప్పిపోయిన కుమారుడి వలెనే You come to God. నీవు దేవుని యొద్దకు రా. Confess your sins. నీ పాపమును ఒప్పుకో. Whatever may be your sins. నీ పాపం ఏవైనప్పటికీ కూడా. If you confess your sin, నీవు నీ పాపాన్ని ఒప్పుకుంటే he is a merciful God. ఆయన దయగలిగిన దేవుడు. He will forgive you. ఆయన నిన్ను క్షమిస్తాడు. You have gone away. నీవు దూరానికి వెళ్ళిపోయావు. And now you are in sin. ఇప్పుడు నీవు పాపంలో ఉన్నావు. What is sin? ఏంటి పాపం అనగా? Transgressing the word of God. దేవుని వాక్యమును అతిక్రమించుటయే పాపము. The word of God says you must be careful with the Sabbath.
దేవుని వాక్యం సెలవిస్తుంది సబ్బాతు దినమును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండాలని. You should not do your private work on Sabbath day. నీ వ్యక్తిగత పనులు ఈ విశ్రాంతి దినమున నువ్వు చేయకూడదు అని వాక్యం చెప్తుంది. But you are transgressing. కానీ నీవు దాన్ని అతిక్రమిస్తున్నావు. After knowing that, దాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా you are not caring for the word of God. నీవు దేవుని వాక్యం ఎడల లెక్కగా లేని వాడవుగా ఉన్నావు. Commit no adultery. వ్యభిచరింపవద్దు. Don't murder. నరహత్య చేయకూడదు. We are doing all those things. కానీ నీవు అవన్నీ చేస్తున్నావు. You are not actually doing that. నీవు నిజంగా అవి చేయడం అని కాదు గాని, not actual sin. అదే పాపం అని కాదు గాని, not actual adultery. నిజమైన వ్యభిచారం అని కాదు. But what did Jesus say? కానీ యేసుక్రీస్తు ఏమని చెప్పారు? You are wasting your time by watching those unclean movies. నీవు అపవిత్రమైన సినిమాలు చూస్తూ నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. Somehow or other you are defiling your mind. ఏదో ఒక రీతిగా నీ మనసును నువ్వు చెరిపి వేసుకుంటున్నావు. You are having hard thoughts about somebody. నీవు ఇతరుల ఎడల ఇతరమైనటువంటి రీతి భావాలు కలిగి ఉన్నావు. And you are hating somebody. నీవు ఎవరినో ద్వేషిస్తూ ఉన్నావు. Yeah, that is murder only. అది కేవలం నరహత్యనే. There is murder in your heart. నీ హృదయములో నరహత్య ఉన్నది. There is adultery in your heart. నీ హృదయంలో వ్యభిచారం ఉన్నది. There is hatred in your heart. నీ హృదయంలో ద్వేషం ఉన్నది. You have defiled your heart. నీ హృదయాన్ని చెరిపి వేసుకున్నావు. And so many sins are there in your heart. ఎన్నో పాపాలు నీ హృదయంలో ఉన్నాయి. You are disobeying the commandments of God. దేవుని ఆజ్ఞలకు నీవు అవిధేయత చూపిస్తున్నావు. Our Father, the loving God, is watching every day when you will come to him. మన ప్రియ పరలోకపు తండ్రి నీవెప్పుడు ఆయన యొద్దకు వస్తావా అని నీ కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. But you don't have humility. కానీ నీకు దీనత్వం లేదు. You are a proud man. నీవు గర్విష్ఠుడవు. You are disobeying God. దేవునికి అవిధేయత చూపిస్తున్నావు. And feeling as though you are not doing anything. ఏమీ నేను చెయ్యట్లేదు కదా అన్నట్టుగా నువ్వు చేస్తున్నావు. Once Jesus went to a Samaritan woman. ఒక మారు యేసుక్రీస్తు సమరయ స్త్రీ యొద్దకు వెళ్ళారు. And what was she telling to Jesus? ఆమె యేసుతో ఏమని చెప్తుంది? And she was living in adultery. ఆమె వ్యభిచారంలో జీవిస్తుంది. And she was living with so many men. ఎంతో మందిని ఆమె మారుస్తూ వస్తుంది, వారితో జీవించింది. And what were her words? మరి ఆమె మాటలు ఎలాగున్నాయి? And she was talking about worship and so on. ఆమె మాటలు మాత్రము ఆరాధన గురించి ఇంకా భక్తిపరమైన మాటలు ఉన్నాయి. And pretending that she was a pious woman. ఆమె ఎంతో పవిత్రురాలన్నట్టుగా నటిస్తూ ఉంది. And Jesus was talking to her. యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతున్న సమయంలో And he told her, I have the fountain of water. ఆయన ఆమెతో living water. ఆయన ఆమెతో నా ఎదుట జీవ జలముల ఊట ఉన్నది అన్నాడు. If you drink that water, నీవు ఆ నీరు తాగినట్లయితే you cannot thirst again. నీవు మరల దాహము నీకు అవ్వదు. Immediately she was telling, give me that water. వెంటనే ఆమె చెప్తుంది, నాకు ఇవ్వండి ఆ నీళ్లు. Why she was wanting that water? ఎందుకు ఆమెకు ఆ నీళ్లు కావాలి? So that I may not come so far away. అందును బట్టి నేను ఇంత దూరం మరల రావాల్సిన అవసరం ఉండదు. Many people want Jesus for their earthly needs. చాలా మందికి యేసుక్రీస్తు ఎందుకు కావాలి అంటే వారి భూ సంబంధమైన అవసరతలు తీర్చబడాలి. All their debts must be cleared off. వారి అప్పులన్నీ తీర్చబడాలి. The health must be covered. ఆరోగ్యం రావాలి. They must buy that land and this land. వారు ఈ భూములు ఆ భూములు కొనుక్కోవాలి. They must get job. ఉద్యోగాలు పొందుకోవాలి. They must get married. వివాహాలు అవ్వాలి. And for these things only they come to Jesus. వీటి కొరకే వారు యేసు యొద్దకు వస్తారు. She thought he will give water. He will give water so that I may not come here. ఆమె ఆయన నాకు నీళ్ళు ఇచ్చారు అనుకో, నేను మరల ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు అనుకుంటుంది. Because so many people are ridiculing her. ఎందుకంటే చాలా మంది ఆమెను దూషిస్తూ ఉండేవారుగా ఉన్నారు. Abusing her. ఆమెను నిందిస్తూ దూషిస్తూ ఉన్నారు. Using the abusive words. దూషణకరమైన మాటలు పలుకుతున్నారు ఆమె. She wanted to get rid of those words. ఆ మాటలను ఆమె తప్పించుకోవాలనుకుంటుంది. For that she wants the water. అందుకొరకు మాత్రమే ఆమెకు ఆ నీళ్లు కావాలి. But Jesus said, కానీ యేసుక్రీస్తు అన్నారు, go and bring your husband. వెళ్ళి నీ భర్తను పిలుచుకురా. I don't have a husband, she says. ఆమె నాకు భర్త లేడు అన్నది. He said, with four people you live, and the man who
with whom you are living is not also your husband. ఇదివరకు నువ్వు నలుగురు పురుషులతో కలిసి జీవించావు, ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ భర్త కాదు అని చెప్పారు. Then she was caught. అప్పుడు ఆమె పట్టబడింది. And she immediately realized that he is a prophet. అప్పుడు ఆమె అర్థం చేసుకున్న ఆయన ప్రవక్త అని తలంచింది. But not only that, she must realize some more about Jesus. అంత మాత్రమే కాదు కానీ యేసుని గురించి ఇంకా కొన్ని విషయాలు గ్రహించగలిగింది. He was the one ఆయనే for whom all people are waiting. ప్రజలందరూ వేచి ఉండి చూస్తున్న వ్యక్తి ఈయనే అని గ్రహించింది. People are waiting for Messiah. ప్రజలందరూ రాబోయే మెస్సయ్య గురించి వేచి చూస్తూ ఉన్నారు. And she realized that he is the person. మరి ఈమె మెస్సియా ఈయననే అని గ్రహించింది. He is the deliverer. ఈయనే విమోచకుడు. He has the power to deliver people. ప్రజలను విడిపించడానికి శక్తి కలిగిన వాడు ఈయనే. And what did Jesus say at that time? మరి యేసుక్రీస్తు ఆ సమయంలో ఏమని చెప్తున్నారు? 24th verse of 4th chapter of John. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. God is a spirit, and they that worship him must worship in spirit and in truth. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. Yeah. God has Jesus told her about many great truths to this woman. యేసుక్రీస్తు ఈమెకు ఎన్నో గొప్ప గొప్ప సత్యాలను వెల్లడిపరిచారు. He was talking about God and the temple of God, this and that. ఆయన దేవుని మందిరమును గూర్చి ఆరాధన గూర్చి ఎన్నో విషయాలు చెప్పారు. Finally she realized that he is the Messiah చివరికి for whom people are expecting. ప్రజలు వేచి చూస్తున్న మెస్సయ్య ఈయనే అనే విషయం ఆమె తెలుసుకోగలిగింది. So this opportunity to know him more and more is given to us now. మరి ఈ సమయంలో ఆయనను మరింత ఎక్కువగా తెలుసుకునే అవకాశాన్ని మనకిస్తున్నారు. It's a great opportunity for Zechariah to serve in the temple. మరి జకర్యా దేవుని మందిరంలో సేవ చేయుట అనేది అది ఎంతో గొప్ప అవకాశము, ధన్యత. Those who are living in the temple, it's a great opportunity to serve God. దేవుని మందిరంలో నివసించు వారికి సైతము దేవుని సేవ చేయుట అనేది అది ఎంతో గొప్ప భాగ్యం. Such a great opportunity was given to Zechariah. అలాంటి గొప్ప ధన్యత అవకాశం జకర్యాకి ఇవ్వబడింది. Not only to Zechariah, for those who are standing outside. జకర్యాకు మాత్రమే కాదు గాని వెలుపల నించి ఉన్న వారికి కూడా అది ఇవ్వబడింది. Especially this Zechariah was waiting for a blessing for a long time. మరి ముఖ్యంగా చూసినట్టయితే జకర్యా ఆశీర్వాదం కొరకు ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్నాడు. At that time no dream or no visitation and nothing was there. అయితే ఆ సమయంలో ఎలాంటి వాక్కు గాని దర్శనము గాని దేవుని నుంచి కలుగుట అనేది లేదు. For 400 years there was no vision or visitation of God and our angels or anything. జకర్యా కాలమునకు సుమారు 400 సంవత్సరాల ముందుగా ఆ దినాలన్నిట ఏ దర్శనము వాక్కు అనే దేవుని నుంచి రావడం లేదు. When we read the chapter, when we read the chapter, మనం ఈ అధ్యాయం చదివినప్పుడు, and both this couple, the old couple, they were without blame, they were serving the Lord. ఈ వృద్ధులైన ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు, faithfully, నమ్మకంగా సేవిస్తున్నారు. Though they have become old, వారు వృద్ధులైపోయినప్పటికీ, though there was no vision at all, అక్కడ ఏ దర్శనం కలగకపోయినప్పటికీ, still they are faithful. అయినా వారు నమ్మకస్తులుగానే ఉన్నారు. You say there is no vision at all. నీవు అనొచ్చు ఏ దర్శనము లేదు అని. How long we have to wait? ఎంత కాలము వేచి ఉండాలి? All these years we have waited and we have come to so. Like Abraham, he came, must wait to 100 years. సంవత్సరాలంతా కూడా మేము ఎంతో వేచి ఉన్నాం కదా అంటారు. అయితే అబ్రహామును చూస్తే అతను కూడా సుమారు 100 సంవత్సరాల వయసుకు వచ్చాడు. 21st verse of Luke, 1st chapter. లూకా సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. People waited for Zechariah
ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి and marveled that he tarried so long in the temple. ఆలయం నందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. And they didn't know what to do. మరి ఆలస్యం అవుతున్నప్పుడు వారికి ఏం చేయాలో తోచట్లేదు. This priest was not coming out from the holy place. ఈ యాజకుడు లోపలికి వెళ్ళి బయటికి రావడం లేదు పరిశుద్ధ స్థలం నుండి. When he went inside, అతను లోపలికి వెళ్ళినప్పుడు to give burnt offerings and incense and so on. ఆ ధూపము అర్పించుట కొరకు అతను లోపలికి వెళ్ళినప్పుడు he did not take it easily. అది ఎంతో తేలిక కార్యం కదా అన్నట్టు తీసుకోలేదు. There was faithfulness in his life. అతని జీవితంలో నమ్మకత్వం ఉన్నది. What is the use of serving the Lord all these years till the old age? What is the use? అతనేమి ఇన్ని సంవత్సరాలుగా నేను దేవుణ్ణి సేవించుట గాని ఇంత వృద్ధాప్యం వచ్చేంత వరకు సేవించుట గాని ప్రయోజనం ఏంటి అనుకోలేదు. How is your life? మరి నీ జీవితం ఎలాగున్నది? God waits for faithful people. దేవుడు నమ్మకస్తులైన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. Have you given up God's answers for your prayers? మరి నీ ప్రార్థనలకు జవాబు దేవుడు ఇచ్చారా? Are you waiting and fed up? మరి నీవు వేచి ఉండి విసిగెత్తిపోయావా? Do you think that God has a deaf ear to your prayers? మరి దేవుడు నీ ప్రార్థన ఆలకించలేని చెవిటివాడని తలస్తున్నావా? Do you think that God is not noticing your prayers and offerings, this and that, his work? నీ ప్రార్థనలను, నువ్వు ఇచ్చే అర్పణలను, నీ కార్యములను ఆయన లక్ష్యం చేయట్లేదు అనుకుంటున్నావా? And how is your heart now? మరి ఈ సమయంలో నీ హృదయం ఎలాగున్నది? Let us look at little Samuel in the temple. మరి మందిరంలో ఉన్నటువంటి చిన్న సమూయేలును చూద్దాము. He was a faithful person even from the small age. అతను బాల్య దినముల నుండి సైతము దేవుని సేవ ఎడల నమ్మదగిన వాడుగా ఉన్నాడు. Some people they come here. కొంతమంది ఇక్కడికి వస్తారు. They will cry, I will go away. వారు ఏడుస్తూ ఉంటారు, నేను వెళ్ళిపోతాను అని. I will go away. నేను వెళ్తాను అంటారు. Always thinking about their parents. అన్ని వేళలా తల్లిదండ్రులను గూర్చి తలస్తూ ఉంటారు. If their parents come here, ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే they will go there and meet even the road. వారు వెళ్ళి ఆ రోడ్డు మీదనే కలుసుకుంటూ ఉంటారు. They will say, please talk to uncle and take me away. వారు వచ్చిన తల్లిదండ్రులతో రండి అంకుల్ దగ్గరకు వచ్చి మాట్లాడి నన్ను తీసుకెళ్ళండి. Even their parents say 2 days you must be there, we must be here. On third day I will take you away to the compound. మరి 2 దినాలే ఇక్కడ ఉండి 3వ దినం మేము తీసుకొచ్చేస్తాము కాంపౌండ్ కంటారు. No, you talk to uncle. I will stay here for a week. లేదు మరలా అంకుల్తో నువ్వే చెప్పు, నేను 1 వారం ఉంటాను అని చెప్తూ ఉంటారు. They will feel happy there. అక్కడే వారికి సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. But they will not be happy here. కానీ ఇక్కడ వారికి సంతోషంగా ఉండదు. Always looking when my father come and take me away. అన్ని వేళలా నా తండ్రి ఎప్పుడు వస్తాడు, నన్ను ఎప్పుడు తీసుకువెళ్తాడు. Look about Samuel. కానీ ఈ చిన్న సమూయేలుని చూసినట్టయితే how he received a great blessing. అతడు గొప్ప ఆశీర్వాదాన్ని ఎలా పొందుకున్నాడు? When there was no king, రాజు లేని సమయంలో he was looked after as a king. అతడు ఒక రాజు చేయవలసిన పనంతా చేస్తూ ఉన్నాడు. And he was like a magistrate. అతను ఒక న్యాయాధిపతిగా ఉంటున్నాడు. He ruled the people. ప్రజలందరినీ కూడా పరిపాలిస్తున్నాడు. He became a prophet. ఒక ప్రవక్తగా మారాడు. And many people came for him for prayer. చాలా మంది అతని దగ్గరికి ప్రార్థన కొరకు వస్తూ ఉన్నారు. He was not a sleepy person. అతను నిద్రపోయే వ్యక్తిగా లేడు. He was just nearer to Eli even in the midnights. అర్ధరాత్రి ఆ రాత్రుల కాలంలో కూడా ఏలీకి దగ్గరగా ఉన్నాడు. When Eli will call me, ఏలీ ఎప్పుడు పిలుస్తాడు? Suddenly really he heard the word of God. A word, Samuel. అకస్మాత్తుగా in the middle of the night. ఆ రాత్రి అర్ధరాత్రి సమయంలో అతను సమూయేలు మాటలు విన్నాడు. When he went to Eli, I did not call you, he said.
వెంటనే ఏలీ యొద్దకు వెళ్ళినప్పుడు ఏలీ నేను నిన్ను పిలువలేదన్నాడు. Like that 3 times he heard the voice. ఆ రీతిగా ముమ్మారు అతను స్వరాన్ని విన్నాడు. After hearing 2 or 3 times he did not delay, he did not disobey. 2-3 మార్లు పిలిచేంత వరకు అతను అవిధేయత చూపించలేదు, దానికి వెళ్ళను అనుకోలేదు. And Eli said, again if you hear, you tell me, here am I Lord. అయితే ఏలీ చెప్పాడు మూడవసారి తర్వాత, నీవు ఈసారి స్వరం వింటే ప్రభువా నేనున్నాను అని చెప్పు. That's how little Samuel was in the temple. ఆ రీతిగా when he was so small. మరి బాల్యంలో ఉండగానే చిన్న సమయలు ఆ రీతిగా ఉన్నాడు దేవుని మందిరంలో. Nowadays children are not like that. మరి ఈ దినాల్లో పిల్లలు ఎవరు అలా ఉండడం లేదు. Yeah, he was faithful in the temple. అతడు దేవుని మందిరంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. He regarded the opportunity God gave him. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని అతను లక్ష్యం ఉంచాడు. Here we see an old man. ఇక్కడ ఒక వృద్ధుని చూస్తూ ఉన్నాము. Yeah, he did not disregard the opportunity that was given to him. మరి అతనికి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని అలక్ష్యం చేయలేదు ఇతను. 6th verse 6వ వచనము. Luke 1st chapter 6th verse. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనము. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. Before God they were blameless, though they were old they were blameless and they were faithful to the commandments of God. వారు వృద్ధులైనప్పటికీ కూడా న్యాయ విధుల చొప్పున నడుచుకుని వారుగా నిరపరాధులుగా దేవుని దృష్టి ఎదుట ఉన్నారు. 6th verse 6th verse 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. And 7th verse 7వ వచనం. ఎలీజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరి వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. సో ఓల్డ్ బహుకాలం గడిచిన వృద్ధులు. stricken in years. వారు వృద్ధాప్యము అలుముకుంది. But there was no discouragement. అయినప్పటికీ వారిలో నిరుత్సాహం లేదు. In their works of the temple they were faithful. దేవుని మందిర పనుల విషయంలో వారు నమ్మకస్తులుగానే ఉన్నారు. Because there was no blessing of children they were not discouraged. వారికి పిల్లలు లేరు అనే కారణంగా వాళ్ళు నిరుత్సాహపడలేదు. Yeah, they were faithful in the work. దేవుని పనిలో వారు నమ్మకస్తులుగా ఉన్నారు. And Elizabeth she was bearing all the shame and reproach in those days. ఆమె ఆ దినాల్లో అవమానమును నిందను భరిస్తూ ఉంది. A barren woman means ఒక గొడ్రాలు అనగా people reproached in those days. ప్రజలు ఆ దినాల్లో ఎంతో నిందించేవారు. But 6th verse says they had obeyed all the ordinances. అయినప్పటికీ 6వ వచనంలో చూసినట్లయితే వారు దేవుని ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకున్నవారు. Some people become disobedient only after 2 or 3 years. కొంతమంది 2 లేదా 3 సంవత్సరాల తర్వాత ఎంతో అవిధేయతకు వచ్చేస్తూ ఉంటారు. All those years they were blameless. ఆ సంవత్సరాలు అన్నిటా నిందరహితులుగా ఉంటారు. They were prepared for the ministry. వారు సేవ కొరకై సిద్ధపడుతూ ఉంటారు. The ministry means called by God. They were called by God. సేవ అనగా వారు దేవుని చేత పిలువబడినవారు. That ministry was given to them by God. ఆ పిలుపు లేదా ఆ పని దేవుని ద్వారా వారికి ఇవ్వబడి ఉంటుంది. Suddenly what happened in the temple? అకస్మాత్తుగా మందిరంలో ఏం జరిగింది? In the holy place. ఆ పరిశుద్ధ స్థలంలో ఏం జరిగింది? The archangel Gabriel revealed the truth. It came. ప్రధాన దూత అయిన గబ్రియేలు వచ్చి తనకు ఒక సత్యమును వెల్లడిపరుస్తూ ఉన్నాడు. The same Gabriel who came to Daniel. దానియేలు యొద్దకు వచ్చిన అదే ప్రధాన దూత అయిన గబ్రియేలు దూత. That same Gabriel told the truth to Daniel. ఆ గబ్రియేలు దూతయే దానియేలుకు సమాచారం అందించింది. About the period of exile. The meaning of the vision which Daniel got. దానియేలుకు వచ్చిన దర్శనాన్ని వివరించడానికి గబ్రియేలు దూత వచ్చి వివరించాడు. And the end of the 70 years
And the end of the 70 years also was revealed by same Gabriel to Daniel. ఆ గాబ్రియేలు దూత ద్వారానే 70 సంవత్సరాల చెర నుంచి విడుదల గూర్చిన వర్తమానము చెప్పబడింది. That Gabriel came to Zechariah. ఆ గాబ్రియేలు దూత జకర్యా యొద్దకు వచ్చాడు. I don't know who will come to you. మరి నీ యొద్దకు ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. But you are so perturbed. కానీ నువ్వు ఎంతో కలవరపడిపోతున్నావు. You are not with sound mind. నీవు స్వస్థ బుద్ధితో లేవు. There is no faithfulness in your service. నీ సేవలో నమ్మకత్వం లేదు. He sees your heart. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. Why should I do that? Why should I do this? ఎందుకు నేను అది చేయాలి, ఇదెందుకు నేను చేయాలి? If I do this work, what people will think of me? ఒకవేళ నేను ఈ పని చేస్తే ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటారు? You want great performances. నీకు గొప్ప performance. పనులు కావాలి. But not small works. అంతేగాని చిన్న కార్యాలు కాదు. Are you really faithful to God in your service? God has entrusted to you. దేవుడు నీకు ఇచ్చిన సేవలో నిజముగానే నమ్మకత్వంతో నువ్వు ఉంటున్నావా? People, they don't ask what should I do now. ప్రజలు దేవుణ్ణి అడగరు, ప్రభా ఇప్పుడు నేను ఏం చేయాలి? They will not ask the brothers and sisters also, is there any work for me? సహోదరులను అడగలేకపోతూ ఉంటారు, ఇక్కడ ఏదైనా పని ఉందా అని. They just come and go. కేవలము వస్తూ వెళ్తూ వచ్చి వెళ్ళిపోతుంటారు అంతే. They don't have any regard for the work of God. దేవుని పని నిమిత్తమై వారికి ఎలాంటి లక్ష్యం ఉండదు. In my Hyderabad days, when I was worshiping God, when all people go away, I would not go away and sit there. మరి హైదరాబాద్ ప్రాంతంలో నేను ఆరాధనకు వెళ్ళినప్పుడు ప్రజలు వచ్చిన వారు అందరూ వెళ్ళిపోయారు వారు, కానీ నేను అలాగే కూర్చునేవాడాను. And after finishing everything, cleaning everything, and seeing that everything is okay, then only after 1 or 2 hours I will go. అన్ని పనులు చక్కబెట్టి అవన్నీ శుభ్రపరచి లేదా శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాతనే సుమారు 2 గంటల తర్వాత నేను వెళ్ళేవాడు. Nobody told me. ఎవరు నాకు ఆ విషయం చెప్పలేదు. Why God gives you great opportunities. ఎందుకు దేవుడు అలాంటి గొప్ప అవకాశాలు ఇస్తాడు నీకు? You do not know what great blessing is awaiting for you. నీకు తెలియదు ఏ గొప్ప ఆశీర్వాదము నీ కొరకు వేచి ఉన్నది అనేది. Zechariah was standing right side. That Gabriel was standing right side of the altar of incense. మరి ఆ ధూప వేదికకు కుడి వైపున ఆ గాబ్రియేలు దూత వచ్చి నించున్నాడు. You may have such experiences. నీకు అలాంటి అనుభవాలు కలగవచ్చు. If you are faithful. నీవు నమ్మకస్తుడవైతే. 13th verse. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. They are waiting for the same blessing. వారు ఆ ఆశీర్వాదం కొరకే వేచి చూస్తూ ఉన్నారు. And again this man, even if the blessing was pronounced, there was some doubt in him. మరి ఆ ఆశీర్వాదమును గూర్చే ఈ జకర్యాకు చెప్పబడుతున్నప్పుడు అతని అంతరంగంలో కొంత అనుమానంతో ఉన్నాడు. He could not believe. అతడు సందేహించి నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. God's blessings are there in his hands. దేవుని ఆశీర్వాదాలు ఆయన చేతిలో ఉన్నవి. I don't know how you get those blessings. అయితే ఆ ఆశీర్వాదాలు నువ్వు ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. But there is some unfaithfulness in you. నీలో కొంత అపనమ్మకత్వం ఉన్నది. God is looking at your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. Only when he sees faithfulness in you, నీలో నమ్మకత్వాన్ని చూసినప్పుడు మాత్రమే you will get the blessing. నీవు ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. You are lightly treating the work of God. కానీ దేవుని పనిని తేలిగ్గా ఎంచుతున్నావు. If you treat the work of God lightly, దేవుని పనిని తేలిగ్గా ఎంచితే you need not expect any blessing. నీవు ఆశీర్వాదాలను ఎదురు చూడడమే అవసరత లేదు. You cannot buy the blessings. నీవు ఆశీర్వాదాలను పొందుకోలేవు, కొనుక్కోలేవు. 10th verse. 10వ వచనం. Thou shalt be blunt. Read. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను.
And he told him about the blessing. Your wife will bear a son in the world at the world time. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. What a great blessing. ఎంత గొప్ప ఆశీర్వాదము. His name also, he told about the name also. అతని పేరును కూడా చెప్పాడు దూత. Are you willing to wait so long for the blessing? మరి నీవు ఆశీర్వాద కొరకు అంత కాలము వేచి ఉన్నావా? If you don't get any answer for your prayers, నీ ప్రార్థనకు జవాబులు పొందుకోలేకపోయినా, you are so hasty. నీవు ఎంతో తొందరపడిపోతావు. You are allowing the thoughts of doubt. నీవు అనుమానంతో కూడిన తలంపులకు తావిస్తావు. Here the angel said he will become great. That son will become great. ఇక్కడ దేవదూత చెప్తూ ఉన్నాడు, పుట్టబోయే బిడ్డ గొప్పవాడవుతాడు. And how quickly we become discouraged. కానీ మనము ఎంత తొందరగా నిరుత్సాహపడిపోతూ ఉంటాము. If you want real blessing, నీకు నిజమైన ఆశీర్వాదం కావాలంటే you have to pay some price. నీవు కొంత వెల చెల్లించవలసి ఉంటుంది. Price of waiting and price of patience also. వేచి ఉండడము అనే వెల చెల్లించాలి, ఓర్పు అనే వెల చెల్లించాలి. But here Elizabeth was so happy. కానీ ఇక్కడ ఎలిజబెత్ ను చూసినట్టయితే ఎంతో సంతోషంతో ఉంది. She was so happy that she believed everything. ఆమె అన్నింటినీ నమ్మగలిగింది గనుక ఎంతో సంతోషంతో ఉంది. In what point you are found unfaithful? మరి ఏ in the work of God? దేవుని పనిలో ఎక్కడ లేదా ఏ విషయంలో నువ్వు అపనమ్మకంగా ఉంటున్నావు? Gabriel said, you will be dumb until this thing happens. మరి గాబ్రియల్ అంటున్నాడు, ఈ మాటలు వాటి కాలమందు నెరవేరును. And because you did not believe, నీవు వీటిని నమ్మలేదు గనుక you will be dumb. నీవు మౌనివై ఉంటావు. That's all. మాటలాడక ఉంటావు. He had to learn lesson. ఆ రీతిగా జకర్యా ఒక పాఠం నేర్చుకున్నాడు. For 9 months he had to wait. 9 నెలలు అతను వేచి ఉండవలసి వచ్చింది. Already he waited. అది వరకే అతను ఎంతో వేచి ఉన్నాడు. But this last moment also he should not talk to anyone. కానీ ఈ ఆఖరు సమయాల్లో కూడా అతను ఎవరితో మాట్లాడలేని పరిస్థితికి వచ్చాడు. During this time of Christmas, ఈ క్రిస్మస్ సమయాల్లో instead of going here and there, ఇక్కడికి అక్కడికి వెళ్ళడానికి బదులు to your relatives and friends, నీ బంధువుల యొద్దకు స్నేహితుల యొద్దకు enjoying all the feasts and so on, విందులను ఆర్భాటాలను ఆనందించడానికి బదులు it's a time for you to wait in the presence of God. ఇది దేవునిలో నువ్వు గడపడానికి ఇవ్వబడుతున్న సమయము. And learn some lessons. కొన్ని పాఠాలు నేర్చుకునే సమయము. What are you thinking? నీవేం ఆలోచిస్తున్నావు? You are waiting for something else to happen. నీవు ఏదో జరగాలి అని తలస్తూ ఉన్నావు. But you don't see that, you don't experience that first that thing is not done. కానీ అది జరగకపోవడాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. God wants to give you the best. దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటున్నాడు. And this John was a mighty person. యోహాను గొప్పవాడుగా ఉన్నాడు. And before God and man also. మనుషుల ఎదుట దేవుని ఎదుట అతడు God has his time. God has his time. దేవుడు ఆయన సమయాన్ని కలిగి ఉంటాడు. But you want in your time. కానీ నీవు నీ సమయంలో కావాలనుకుంటావు. And God wants to do in his way. దేవుడు ఆయన విధానంలో మార్గాల్లో చేసుకోవాలంటాడు. God wants to give you the best. దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాడు. But you want the good. కానీ నువ్వు మంచిది మాత్రమే కావాలనుకుంటావు. But you don't want best. అంతేగాని శ్రేష్టమైనది కావాలనుకోవు. If he is not doing anything, ఒకవేళ ఆయన ఏది చెయ్యకపోతే, what are you thinking about God? దేవుని గురించి నువ్వు ఏమని తలస్తావు? What is this? He is not doing anything for me. ఏంటి ఇది, ఈయన ఏది నాకు చెయ్యట్లేదు అనుకుంటావు. You are disgusted. నువ్వు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటావు, నిరుత్సాహపడతావు. In Old Testament we see about Abraham and Sarah. పాత నిబంధన గ్రంథంలో మనము అబ్రహామును గూర్చి శారాను గూర్చి చూస్తే, and in the New Testament we see Zechariah and Elizabeth. క్రొత్త నిబంధనలో ఎలిజబెత్ జకర్యా గురించి మనం చూస్తూ ఉన్నాం. There are similarities with this both old couple. మరి ఈ దంపతులకు వారికి వీరికి కొన్ని
పోలికలున్నవి. At that age nobody will be conceived. మరి వృద్ధాప్యంకు వచ్చిన తర్వాత ఎవరు కూడా గర్భము దాల్చలేరు. And it is impossible thing. అది ఎంతో అసాధ్యమైన కార్యం. God says, is there any impossible thing for me? అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? With God nothing is impossible. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Matthew 11th chapter and 11th verse. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. What did Jesus say about John? యేసుక్రీస్తు యోహానును గురించి ఏమంటూ ఉన్నారు? What did he say? He is the greatest. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. He was the greatest above all. అతను అందరికంటే గొప్పవాడు అని చెప్పాడు. Such a gift. అలాంటి బహుమానం. After waiting for so long, like Abraham. ఎంతో కాలము వేచి ఉన్న తర్వాత ఇలాంటి బహుమానంను పొందుకున్నారు అబ్రహాము. John called the Israelites to repentance. యోహాను ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మారు మనసు నొందుడి అని పిలుస్తూ ఉన్నాడు. And then he baptized people. ప్రజలకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. Such a great gift God gave to these people. అంత గొప్ప బహుమానాన్ని దేవుడు వీరికి ఇచ్చాడు. How is your patience? మరి నీ ఓర్పు ఎలాగున్నది? How is your prayer? నీ ప్రార్థన ఎలాగున్నది? How is your work? How is your heart in the work of God? దేవుని పనిలో నీ హృదయ పరిస్థితి ఎలాగున్నది? God rewards faithful people. దేవుడు నమ్మకస్తులైన వారిని సన్మానిస్తాడు. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious and loving Father, కృపగల ప్రేమగల తండ్రి, thank you Lord for your love. నీ ప్రేమ కొరకు కృతజ్ఞతలు. Please touch us Lord. దయచేసి మమ్మల్ని ముట్టండి ప్రభువా. Touch our hearts. మా హృదయాలను తాకండి. If there is anything which is not of thee, నీది కానిది ఏదైనా మాలో ఉన్న ఎడల please take them away. దయచేసి దాన్ని బయటికి తీసివేయండి. Make us holy. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. Give us faith. విశ్వాసమును మాకు దయచేయండి. Give us patience. ఓర్పును దయచేయండి. Give us long suffering. దీర్ఘశాంతమును దయచేయండి. Help us Lord. మాకు సహాయం చేయండి. Help us to yield ourselves wholly to you. మమ్మల్ని మేము పరిశుద్ధులుగా నీకు అర్పించుకోవడానికి సహాయం చేయండి. In Jesus holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనందరం నిలబడి 306వ పాట పాడుకుందాం. 306 స్నేహితుడు. నిలబడి పాడదాం. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు. నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు. వినుమా క్రైస్తవమా వినుమా, యువతరమా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. తోడు లీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి గాలి చూపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి గాలి చూపెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడును చిగురించెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడును చిగురించెను. వినుమా క్రైస్తవమా వినుమా, యువతరమా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు.
బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడునిచ్చెను. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడునిచ్చెను. నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతై తొలగించెను. నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతై తొలగించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రీతుడు. దాము కోరి నీ దూర మరిగితి, మరణపు మార దాపురించెను. దాము కోరి నీ దూర మరిగితి, మరణపు మార దాపురించెను. క్రీస్తే జీవము మధురమాయెను, క్షీరద్రాక్షలు సెదరిచెను. క్రీస్తే జీవం మధురమాయెను, క్షీరద్రాక్షలు సెదరిచెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన మీదకి వచ్చి ఆయన కొరకు దీర్ఘశాంతంతో ఆయన ఇవ్వబోయేటటువంటి ఆశీర్వాదాల కొరకు సహనంతో కనిపెట్టి ఆయన ఆశీర్వాదం తగిన సమయంలో పొందుటకు ఆయన కృప మనకు దయచేయను గాక. ఆమేన్. May the grace of God, the love of Jesus, the fellowship of the Holy Spirit may rest upon us all. Amen.